పేషెన్స్ కాకుండా ఇంకోటి ఏది రాచరికం టైప్లో కనబడ్డోళ్ళందరూ నమస్కారం పెట్టాలంటే రాజకీయాలు కుదరదు, తిడతారు, నిలదీస్తారు, విమర్శిస్తారు. అది నాకెందుకు వచ్చిన గొడవ అనుకున్నాడు ఆయన, ఎందుకు తిట్టించుకోవడం అనుకున్నాడు. మంచిగా ఉందాం, మంచిగానే పోదాం అనుకునేటువంటి రూట్లో అనుకున్నారు. అందుకని మంచిగానే రాజకీయాల నుంచి పక్క వెళ్ళిపోయారు. బీజేపీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా చూపిస్తుందా సార్ మెగా కుటుంబం మీద, ఓవరాల్ గా చిరంజీవి గారి మీద? అది ఏమన్నా కనిపిస్తోందా? రాజకీయాల్లో ఎవడెత్తు వాడుకుంటదండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎత్తిన పెట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని ఎత్తిన పెట్టుకుంటోంది. వాళ్ళిద్దరిలో నుంచి చీల్చి ఓట్లే వాళ్ళకి నాకు కూడా కుదురుతా బీజేపీ. బట్ వీళ్ళిద్దరికంటే ఎక్కువ జనాభా ఎవరున్నారు సంఖ్యాపరంగా? కాపులు. కాపులకి రాజ్యాధికారం అనేటటువంటి తహతహ ఉంది. ఆ తహతహకి సాక్ష్యం ఇక్కడ ఇవాళ చిరంజీవిని పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇవ్వడం. కాబట్టి వాళ్ళు తెలంగాణలో బీసీలకి ఆ కసి ఉంది కాబట్టి అక్కడ బీసీ సీఎం అని అనౌన్స్ చేశారు. ఆంధ్రాలో కాపు సీఎం అని అనౌన్స్ చేయగలిగిన ధైర్యం ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. దానికి ఇది ఒక తొలిమెట్టు అనుకోవాలి. పవన్ కళ్యాణ్తో వెళ్ళడం తొలిమెట్టు యాక్చువల్. తర్వాత కాలంలో నెక్స్ట్ స్టెప్లో ఇది ఉంటుంది, ఇది